ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న మాజీ శాసనసభ్యులు ప్రతాపరావు గారు కేంద్ర విశ్వవిద్యాలయాన్ని నేనే తెచ్చాను, ఆ ఘనత నాకే దక్కింది, దానికి మొత్తం నేనే పూర్తి బాధ్యత అని చెప్పడం జరిగింది. ప్రతాపరావు గారు సూటిగా ఒక ప్రశ్న చెప్తున్నాను. పోలవరం ప్రాజెక్టుకు కూడా 3 సార్లు శంకుస్థాపన చేశారు సార్. మొదటిసారి టి అంజీ గారు చేశారు, రెండోసారి 1981లో అంజీ గారు చేశారు, 2004లో రాజశేఖర రెడ్డి గారు చేశారు, 2014లో మాత్రమే దానికి జాతీయ హోదా తెచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి 70% పని పూర్తి చేసి ఇప్పుడు పని పూర్తి చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టినంత మాత్రాన శంకుస్థాపన చేసినంత మాత్రాన నా ఘనత మీకు దక్కుద్ది అనుకోవడం మీ భ్రమ మాత్రమే. దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి సమకూర్చిన జీవోని తీసుకొచ్చి ఈరోజు క్లాసులు స్టార్ట్ చేసే వరకు దాన్ని పనిచేసిన దానికే ఘనత దక్కుద్ది. దానికి ముఖ్యంగా మా ప్రీతం నేత మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి, అలాగే మా పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారికి మాత్రమే ఈ ఘనత దక్కుద్ది. మీరు కొబ్బరికాయ కొట్టారు తప్ప మీకు ఆ ఘనత దక్కదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.